హాయ్ హలో అందరికి నమస్కారం. ఇప్పుడే ఒక మంచి విషయం అలా వచ్చింది, అలా మీతో షేర్ చేసుకుంటాను. అకారణంగానే ఏంటంటే అది ఈ ఊరి పేర్లు, మనిషి పేర్లు, రాష్ట్రాలు, దేశాలు, జిల్లాలు, లేకుంటే గ్రామ పంచాయతీలు, లేకుంటే మనం ఏదైతే మనము క్రియేట్ చేసుకున్నామో, సృష్టించుకున్నామో, ఈ భాష అవ్వచ్చు, మతం అవ్వచ్చు, వాట్ ఎవర్, ఇదంతా మనిషి అనే ప్రాణికి మాత్రమే. మీరు చూసుకుంటే ప్రకృతిలో ఏ ప్రాణికి ఏ ఊరు లేదు, ఏ పేరు లేదు, ఏ దేశం లేదు, ఏది లేదు. అది పుట్టిన ఏరియాలో అక్కడ ఆహారం కోసం అది కదులుతూ ఆహారాన్ని తీసుకుంటూ దాన్ని సంపాదిస్తూ తింటూ ఎక్కడొక్కడ పడుకొని ఉంటుంది. సో దట్ ఈస్ అంటే ప్రకృతిలో ఇప్పుడు అంతే కదా. సో ప్రకృతిలో అలానే అంటే ఏ జీవి ఎక్కడ పుట్టాలో కూడా అది ఆల్రెడీ అది ఫిక్స్డ్ అయ్యి అలా అది ఎక్కడ పుట్టాలో అక్కడే అది రాసి పెట్టి ఉందన్నమాట. సో మనిషి కాలక్రమేణా మారాడు కాబట్టి ఈ విధంగా అన్ని పెట్టాడు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పానంటే, ఈ విధంగా నేను ఒకసారి గమనించిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనిషికి పేర్లు ఇవి అన్నీ క్రియేట్ చేసిన తర్వాత అసలు ఎందుకు అని ఆలోచిస్తే ఇందులోని మూలం నాకు అనిపించింది ఏంటంటే, మనిషి అనే ప్రాణి బ్రతకడం కోసమే ఇదంతా అవసరం. మనిషి అనే ప్రాణి బ్రతకడం కోసమే ఇదంతా అవసరమైంది, అంతే.